ఏ రకమైన భేదభావాలు లేకుండా తెలంగాణ అని ఇది నా రీజియన్ అని అనకుండా ప్రతి ఒక్కళ్ళు హైదరాబాద్ని డెవలప్ చేయడానికి కానీ మిగిలిన చుట్టుపక్కల ఉన్న ప్రదేశాలను డెవలప్ చేయడానికి కానీ అక్కడ పరిశ్రమలు స్థాపించడానికి కానీ అన్నింటికీ కూడా మనది అని చేసుకున్నాం. కానీ ఈరోజు జరిగే విభజన ఉద్యమం మనం ఒక ఇద్దరు ముగ్గురు రాజకీయవేత్తల స్వార్థంగానే చూస్తున్నాం. కానీ దీని వెనకాల అంతకంటే పెద్దదైన దేశద్రోహపు కుట్ర ఉంది. ఎందుకంటే ఇప్పుడు మన పరిస్థితులు చూసుకుంటే బార్డర్లో లడఖ్ దగ్గర కొన్ని దేశాలేమో పాకిస్తాన్ లాంటి వాళ్ళు, చైనా లాంటి వాళ్ళకి కొంత భూభాగం ఇచ్చి మన మీద ఎదురు తిరగడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఈశాన్య రాష్ట్రాల్లో బార్డర్లో స్టేట్ డివిజన్ పేరు మీద దేశద్రోహానికి పాల్పడుతున్నారు. అంటే దేశాన్ని విడగొట్టాలి అంటే బాగుండదు కనుక రాష్ట్రాన్ని విడగొట్టాలన్న వేరే ఉద్యమం కింద చేస్తున్నారు. ఆ రకంగా మనకి ఈ రోజున సెంట్రల్గా హైదరాబాద్కి స్ట్రాటజిక్గా డిఫెన్స్ విషయాల్లో కానీ అనేక విషయాల్లో దేశానికి మధ్యలో ఉందని మనం మిలిటరీ క్యాంప్స్, బేస్లు, డిఆర్డిఓ లాంటి సైంటిఫిక్ డెవలప్మెంట్ ఇష్యూస్ అన్నీ అక్కడ పెట్టాం. సో ఈ రోజున ఉన్న ఈ నేషన్స్ అందరికీ ఈ ప్రదేశాన్ని డీస్టెబిలైజ్ చేసి యాంటీ నేషనల్ యాక్టివిటీస్ చేయడానికి బాగుంటుంది అన్న లెక్కలో కొంతమందిని కొనేసి ఆర్టిఫిషియల్గా ఉద్యమాన్ని ప్రోత్సహిస్తున్నారు. అందుకని మన దేశం నిలబడాలంటే ఈ రోజున ఒక తెలంగాణ ప్రకటన రాగానే అస్సాంలో బోడోల్యాండ్, తర్వాత తమిళనాడు, కర్ణాటక అన్ని చోట్ల కూడా ఉద్యమాలు లేపుస్తున్నాయి. దీనికి ఒక్క మన స్వార్థంగా రాజకీయ స్వార్థపరుల్ని ప్రేరేపించే వెనకాల విదేశీ శక్తులు ఉన్నాయి. అందుకని ఈ విషయంలో మనం చాలా డిసిప్లిన్డ్గా మన నేషనల్ ఇంటగ్రిటీని నిలబెట్టుకోవడానికి చేసే ఒక పవిత్రమైన ఉద్యమాన్ని మనం నిర్వహించాలి. దానికి మనం చాలా డిసిప్లిన్డ్గా చేయాలి. అందుకని మీ అందరినీ నేను డిసిప్లిన్డ్గా ఉంటూ అట్ ద సేమ్ టైం దీని సివియారిటీ ప్రభుత్వానికి తెలిసేలా ఉద్యమం చేయండి అని చెప్పి ఐ బ్లెస్ ఆల్ ఆఫ్ యూ.